వెల్కమ్. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై డియర్ పేరెంట్స్. మీ అందరికీ ఒక చిన్న విన్నపం, చిన్న రిక్వెస్ట్. రేపు మనం చేసే వన్ డిష్ ఈవెంట్కి మీరు ఏదైతే ఫుడ్ కానీ డిష్ కానీ ఒక ఫ్రూట్ సలాడ్ వెజిటబుల్స్ ఏమైతే తెస్తున్నారో అవి ఏ, ఒక డిస్పోజబుల్ ప్లేట్లో డిస్పోజబుల్ ఐటెంలో మీరు తెచ్చారంటే మేము రిసీవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఒకవేళ స్టీల్ ప్లేట్లో స్టీల్ టిఫిన్లు ఏదైనా తెచ్చారంటే అవన్నీ మళ్ళీ మేము క్లీన్ చేసి మీకు ఇవ్వాలి. అదంతా కొంచెం మనకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, అదే విధంగా ఏదైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీరు తెస్తున్నారో వాటిని ప్రాపర్ గా క్లీన్ చేసి కడిగి కొంచెం పీలింగ్ అండ్ కటింగ్ ప్రజెంటేషన్ వర్క్ కూడా మీరు చేశారంటే మాకు చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అవన్నీ ఇప్పుడు చూడండి, 220 పైన పిల్లలు ఉన్నారు, అంతమంది పేరెంట్స్ ఉన్నారు, అంతమంది మేమన్నీ కట్ చేసి అరేంజ్ చేయాలంటే ఎంత పెద్ద పని అవుతుంది. సో ప్లీజ్ హెల్ప్ అస్ బై విత్ దీస్ థింగ్స్. ఇంకా మీరు ఏదైనా లిక్విడ్ ఐటమ్ దయచేసి అవాయిడ్ చేయండి. ఏదైనా ఒక పాయసం లాంటిది తెస్తున్నారు, షీర్ కుర్మా లాంటిది తెస్తున్నారు, అది మంచిదే. కానీ దాన్ని సర్వ్ చేయడము, పిల్లలు తినిపివ్వడము కొంచెం దాంట్లో ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం లిక్విడ్ ఐటమ్స్ ని దయచేసి కొంచెం అవాయిడ్ చేయండి వీలైతే. ఓకే, ఇవన్నీ నేను ఒకవేళ కాదు మా దగ్గర ఇదే ఉంది ఇలానే తెస్తామంటే నో ప్రాబ్లం, దాన్ని మేము మేనేజ్ చేస్తాము. ఓకే, రేపు ప్రతి ఒక్క పేరెంట్ తో ప్రతి ఒక్క చైల్డ్ లో ఏది మంచి ఫుడ్, ఎలాంటి ఫుడ్ మనం తినాలి, ఎలాంటి ఫుడ్ మంచిది కాదు, ఇవన్నీ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. రేపు పిల్లలతో చేయిస్తాను, పేరెంట్స్ తో మీతో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయిస్తాను. మనం ఫుడ్ లో ప్రోటీన్స్ ఎలా యాడ్ చేయాలి, కార్బ్స్ అంటే ఏంటి, ఓకే ఫైబర్ రిచ్ అంటే ఏంటి, ఒక బ్యాలెన్స్ డైట్ ఎలా ఉండాలి, ఏమేమి కలిపితే ఒక మంచి బ్యాలెన్స్ డైట్ న్యూట్రిషన్ డైట్ అవుతుంది, మీల్ అవుతుంది, అవన్నీ రేపు మనం చేద్దాము, డిస్కస్ చేద్దాము, ఫిజికల్ గా చూద్దాము, పిల్లలతో తినిపిద్దాము. ఎవరైతే పేరెంట్ మా పిల్లవాడు ఇది తినాడు, ఈ ఫ్రూట్ తినాడు మీరు చెప్పండి, నేను మీ ముందు హ్యాపీగా వాంతో వాలంటరీలీ అతనే తింటాడు, అతని అమ్మాయే తింటుంది, ప్రతి ఒక్కరు తింటారు. రేపు ఈ ఈవెంట్ ని సక్సెస్ చేద్దాం, ప్రతి ఒక్కరు రండి. మీకు వీలైన ఏదో ఒక ఐటమ్ జరుగుతు ఖచ్చితంగా తీసుకొని రండి. రేపు అందరం కలుద్దాము, రేపు ఈ ఈవెంట్ ని సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ.